Who is our chief minister? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. జాబ్ క్యాలెండర్ ఏడుందన్నా? 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. జూన్ 4 తర్వాత చూస్తాను. ఏం కలవేకండి, నేను వస్తా. సిరెడ్డి ఈకలు చూడడానికి దా తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అటు చూడు బే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి. ఇది చెప్తున్నాడు మరి ఆయన. ఈసారి ఫ్యాన్ ఎరిగిపోతే ఛాలెంజ్ వేసేసాడు, బాగా వేసేసాడు. యో చూసుకోబల్లా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇదెవతిరా? ఆహా, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. బాబు దీని సంగతి చూడు. ఆవిడని తీసుకెళ్ళమ్మా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. భయమేసిందో తెలుసా? వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నన్ను తిట్టాలనుకున్నా గానీ త్రుడు వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ ఇవన్నీ ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. Doctor, what's the problem? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నీలాగా నేను వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా. సార్, నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు సార్. అన్న, ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. యాక్టివ్ పాలిటిక్స్ ముందు యు వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. అయ్య బాబోయ్, నిజమే?
నమ్మ బుద్ధి కావట్లేదురా. As a young entrepreneur, would you like to give her some advice or suggestions? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. I will take the liberty to speak on behalf of CM గారు. మీరు దయచేసి look it up on the internet. ఆయన లైఫ్ ఒక లెసన్. There's a lot to learn for young people like you. Thank you, Amma. ఇంకోటి కూడా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా చెప్పేది, మాస్క్ పెట్టుకోవడం అంటే చెవులకి ఈ దారాలు ఉంటున్నాయి, దీన్ని గొంతుకి మాస్క్ పెట్టుకుంటున్నారు. ఓహో, కరెక్ట్ కాదు. మాస్క్ అంటే కంపల్సరీ ముక్కు మూసి ఉండాలి. Back side. There. See. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. బాత్రూంలో పోయినాడా కాదు, నేను అనుకుంటానే ఉన్నా బాత్రూంలో ఇంకా పోలేదే బాత్రూంలో ఎక్కడ పోయినా చూపి. ఇంకా అన్నయ్య ఆడపెట్టి కూర్చుంటాడు, అన్నయ్య ఎంతసేపు కూర్చుంటాడు, అన్నయ్య దేని మీద ముడ్డి పెడతాడని చెప్పు. ఇంకా చెప్పు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా? ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఏదో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలను అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.